2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం భాద్రపద పౌర్ణమి రోజు అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం. ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతిపెద్ద గ్రహణం. అంతేకాదు ఈరోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు. ఎప్పుడూ కనిపించనంతగా నిండుగా పెద్దగా కనిపిస్తాడు. ఇది అతిపెద్ద గ్రహణం. 69 సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా? ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది? గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మహాలయ పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. మహాలయ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావటం మహావిశేషం. అయితే ఈ గ్రహణ ప్రభావం అనేది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులలో 4 రాశుల వారికి శుభ ఫలితాలను, 4 రాశుల వారికి అశుభ ఫలితాలు, మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ మహాలయ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే మరో 4 రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ సంవత్సరం గ్రహస్థితులు బాగోలేదు. సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే వికారి నామ సంవత్సరంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత శార్వరి నామ సంవత్సరంలో అందరి జీవితాల్లో చీకటి వచ్చింది. ఆ తర్వాత ప్లవనామ సంవత్సరంలో జీవితాలు మారాయి. ఆ తర్వాత శోభకృత నామ సంవత్సరంలో జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. ప్రకృతి కోపంతో వెలియ తాండవం చేస్తుంది. ఈ సంవత్సరంలో ప్రకృతి కోపానికి చాలామంది బలి అవుతున్నారు. అన్ని దేశాల వారు కష్టాల పాలవుతున్నారు. అన్ని దేశాల వారు, రాష్ట్రాల వారు ప్రకృతి కోపాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. మనకు సెప్టెంబర్ 18 వచ్చే ప్రత్యయ చంద్రగ్రహణం. ఇది మన కంటికి కనిపించదు. ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఆల్మోస్ట్ 5 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. గనుక మనకు సూతకం ఉండదు. ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు. ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. అయితే గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం యొక్క ప్రభావం రాశులపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో, ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరిగింది. కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 రాశులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి.
మీనరాశి నుండి చూసుకున్నట్లయితే 3వ రాశి మకరము, 4వ రాశి ధనస్సు, 8వ రాశి సింహం, 11వ రాశి వృషభం. అంటే ఈ చంద్రగ్రహణం మకర, ధనస్సు, సింహ, వృషభ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. వీరికి ఈ చంద్రగ్రహణం నుండి అంటే ఈ సెప్టెంబర్ 18 నుండి అన్నిటిలో విజయాలు కలుగుతాయి. సమస్యలు తొలగిపోతాయి. కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారికి సెప్టెంబర్ 18 తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మకర, సింహ, ధనస్సు, వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక చంద్రగ్రహణం అనేది మీనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం 2వ పాదంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా మీనరాశికి చెందిన ఉత్తర భాద్రపద నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం. గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్కపెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. మీనరాశి మొదటి రాశి కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి నుండి చూసుకున్నట్లయితే మీనరాశికి 2వ రాశి కుంభరాశి, 6వ రాశి తులారాశి, 7వ రాశి కన్యారాశి. అంటే ఈ చంద్రగ్రహణం మీన, కుంభ, తుల, కన్యారాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ 4 రాశులకు చెందిన వారు ఆరోగ్యం విషయంలో, డబ్బు, ఆస్తుల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాశుల వారి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది. ఆపరేషన్స్ చేయించుకున్నవారు, ఆపరేషన్స్ చేయించుకోవాలి అని అనుకునేవారు ఈ సెప్టెంబర్ 18న తర్వాత కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకుని అప్పులు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి. తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 18 తర్వాత ఈ 4 రాశులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఇల్లీగల్ పనులపై ఆసక్తి పెరుగుతుంది. మనస్సు స్థిమితంగా ఉండదు. కోపావేశాలను కలిగి ఉంటారు. ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు. బైక్పై ప్రయాణాలు చేసేవారు, కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి. మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది. కన్య, తుల, కుంభ, మీనరాశులకు చెందిన వారు సెప్టెంబర్ 18 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు, వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది. మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది. సెప్టెంబర్ 18 తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా, సహనంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మేష, మిథున, కర్కాటక, వృచ్చిక ఈ 4 రాశుల వారికి సెప్టెంబర్ 18 తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారు కనుక లాభరాశులతో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, మిథున, కర్కాటక, వృచ్చిక రాశులకు చెందినవారు లాభరాశులు అయిన మకర, ధనస్సు, సింహ, వృషభ రాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి. అలా కాకుండా మీన, కుంభ, తుల, కన్యా రాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష, మిథున, కర్కాటక, వృశ్చిక రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అశుభ రాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది. మకర, ధనస్సు, సింహ, వృషభ రాశుల వారికి సెప్టెంబర్ 18 తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. మేషము, మిథునము, కర్కాటకము, వృశ్చిక రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి.
మీన, కుంభ, తుల, కన్యా రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి. మీరు అక్టోబర్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది. మీనం అంటే చేప. చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది. అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం. ముఖ్యంగా వరదలు, సునామీలు, గ్రామాలు మునిగిపోవటము, మత్స్య సంపద నాశనం అవటం వంటి విపత్తులు జరుగుతాయి. గ్రహణం కనబడకపోయినా 25% ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి. ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి. విహారయాత్రలకు వెళ్ళకండి. అక్టోబర్ 18వ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు. ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు. అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు. అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ నియమాలను 3వ నెల నుండి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి. అంటే 18వ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి. ఇంట్లోనే ఉండండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు. చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి. లేదా మంత్రోచ్చారణ చేయండి. మంచి పుస్తకాలు చదువుకోండి. దైవ కథలు వినండి, సరిపోతుంది. ఇవే ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు.